ఫ్రెండ్స్, ఇది క్రిటికల్ ఛాలెంజ్ అండి. మీతో ఛాలెంజ్ చేస్తున్నాను నేను. 3 డేస్లో మీకు దగ్గు, జలుబు, జ్వరం ఎలాంటివైనా కానీ తగ్గిపోతాయి. ఇది మా నాన్నమ్మ చెప్పిన చిట్కా అనమాట. ఆల్రెడీ ఫ్రెండ్తో ఛాలెంజ్ చేశాను, నేను విన్ అయిపోయాను, తనకి అన్నీ తగ్గిపోయాయి. సో ఏం లేదండి, ఒక బౌల్లో 2 గ్లాసుల నీళ్లు తీసుకోవాలి. తీసుకొని ఒక చిన్న దాల్చిన చెక్కను వేసేయండి. అలా దాల్చిన చెక్క వేసిన తర్వాత ఒక 10 లవంగాలు తీసుకొని అందులో యాడ్ చేయాలి. వీటిని ఒక 10 నిమిషాల పాటు మరగనివ్వాలి. అవి బాగా మరుగుతున్నప్పుడు అందులో ఒక 10 మిరియాలు, బ్లాక్ పెప్పరు ఉంటే బ్లాక్ పెప్పరు, లేదంటే వైట్ పెప్పరు, ఏవైనా పెప్పర్ యాడ్ చేయండి. ఇవన్నీ బాగా మరగనివ్వాలి. ఇవి మరుగుతున్నప్పుడు ఒక చిన్న అల్లం ముక్కని చిన్న చిన్న ముక్కలుగా కానీ లేదంటే తురిమేసి కానీ ఇందులో యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక 5 నిమిషాల పాటు బాగా మరుగుతుంటే అందులో ఒక 5 తులసి ఆకులు వేయాలి. తులసి ఆకులు కూడా బాగా మరిగిన తర్వాత చిన్న బెల్లం ముక్కని యాడ్ చేయండి. ఫ్రెండ్స్, నేను మా ఫ్రెండ్తో ఛాలెంజ్ చేశాను. తనకు 3 డేస్లో అంటే 3 డేస్లో తగ్గిపోయిందండి. తను ఇప్పుడు చాలా క్యూర్ అయిపోయింది. సో అందుకే నేను మీకు ఈ వీడియో చేసి మీకు చూపిస్తున్నాను. ఫ్రెండ్స్, ఇలా ఒక 2 గ్లాసులు ఒక గ్లాస్ అయ్యేంత వరకు ఇలా మరగపెట్టేసేయండి. తర్వాత దీనిని గోరువెచ్చగా ఉన్నప్పుడు ఉదయము సాయంత్రము రోజు ఒక గ్లాస్ తాగాలి. లేదంటే అన్నం తినే ముందు, లంచ్కి బిఫోర్ ఒక 20 నిమిషాల ముందు ఈ గ్లాసు గోరువెచ్చటి నీళ్ళు తాగడం వలన చాలా అంటే చాలా ఫలితం ఉంటుంది. ఫ్రెండ్స్, నేను మీతో ఛాలెంజ్ చేస్తున్నాను. మీరు 3 డేస్ అంటే 3 డేస్ మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు నా కమెంట్ సెక్షన్లో కమెంట్ కూడా చేయండి. మీకు తగ్గిపోతుందండి. ఇది కరోనా వైరస్కి ఛాలెంజ్ అండి. మీరు ఎన్నో రకాల కషాయాలు చేసుకొని ఉంటారు. సో ఈసారి ఈ కషాయం చేసుకొని నాకు కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.